అంతా కూడా ఎలాగ పోతుందో అలాగా ఇశ్రాయేలుకి భయంకరమైన శ్రమలు వస్తాయండి ఆ దినాల్లో. ఆ శ్రమల్లో వాళ్ళు పరిపూర్ణులు అవుతారు, పరిపూర్ణులై మార్చబడతారు. వీళ్ళు నా జనులు అని చెప్పి దేవుడు వాళ్ళ గురించి చెప్తాడండి. అయితే మనం ఒకటి ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించటంనప్పుడే దేవుడు ఒక సూచన చెప్పాడు. రెండవ రాకడికి అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడు రెండవ రాకడ వస్తుందని చెప్పాడు. అంజూరపు చెట్టు చిగురించడం అంటే ఇజ్రాయెల్ దేశం మ్యాప్లోకి రావటం, అంటే ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించడం. అది ఎప్పుడు ఆవిర్భవించిందో మనం చెప్పుకున్నాం, 1948లో ఆవిర్భవించింది. కాబట్టి అది వచ్చిందంటే అంజూరపు చెట్టు చిగురించింది. కాబట్టి రెండవ రాకడ చాలా దగ్గరగా ఉందన్నమాట. దాదాపుకి ఇప్పుడు 48 అంటే 67 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కాబట్టి చాలా దగ్గరగా ఉంది ఈ రెండవ రాకడ అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంజూరపు చెట్టు చిగురించి 67 సంవత్సరాలు, 67వ సంవత్సరంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది అనేది కూడా మనం జ్ఞాపకం